చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నారు అన్నట్టున్నదట ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ముచ్చట కూడా. సొరంగం కూలి 11 దినాలు అవుతుంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ కాడికి సీఎం సారు ఇప్పుడు పోయిండట. జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ఇప్పుడు తీర్పాటకంగా పోయి ఏం చేసిండట అంటే ఏమో మరి అరుచుకుందాం పరి. సొరంగం కూలి 8 మంది అందులో చిక్కుకొని పానాలతోని ఉన్నారో లేరో అని 11 దినాల సంధి కంటి మీద కునుకు లేకుండా రెస్క్యూ టీం సహాయక చర్యల్లో ఉంటే సీఎం రేవంతాల సారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుకుంటా పొద్దు గడిపిండు. అదే వాళ్ళ ఇంటోళ్ళకి ఎవరికన్నా అట్లనే ఆపదొస్తే అట్లా ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు పోవునా అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. అగో మంత్రులను ఎట్టబెట్టుకొని సొరంగంలోకి పోయి సహాయక చర్యలు ఎట్టెట్లా సాగుతున్నాయి, 11 దినాల సంధి ఏమేం పనులు చేసిర్రు, సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఏమన్నా తెలిసిందా, వాళ్ళు పానాలతో ఉన్నట్టేనా లేకుంటే ఎప్పుడో జీవిడిచిరా అని అరుచుకున్నాడు కావచ్చు. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాల సారు అప్పట్లో ఖమ్మం జిల్లాల వరదలు వచ్చినప్పుడు కూడా మున్నేరు వాగు ముంచెత్తి పోస్తే ఆడున్న ఇండ్లు ఇంట్ల సామాన్లు మనుషులు అంతా కొట్టుకపోయినాక పేరుకు పోయి పలకరించి బాధితులను ఆదుకుంటామని చెప్పి చేతులు దులుపుకుర్రు. ఇప్పుడు ఇట్లా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ సొరంగం కూలిపోతే 11 దినాలకి ఇట్లొచ్చి పేరుకు అరుచుకుంటే ఏం లాభం సారు, అది ప్రమాదంతో కూడుకున్న కెనాలని ఫస్ట్ కొందరు సలాలు ఇచ్చినప్పుడే అర్థం చేసుకొని ఎట్లా చేయాలనో అందరినీ అరుచుకొని పనులు చేస్తే అయిపోవు, ఈడదాకా రాకపోవు. 8 మంది అందులో చిక్కుకోకపోదురు. నిపుణుల సలాలు తీసుకోకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు మీ పంతంతోనే పనులు చేయించిరని అందరు అంటుంటే మీరు ప్రచారాలు చేసుకుంటా పబ్లిక్ మీటింగులు పెట్టుకుంటా పొద్దు గడుపుకుంటా వాళ్ళ పానాలు లెక్కనే లేదు అన్నట్టు చేసుడు ఎంతవరకు కరెక్టో ఏమో ఏం కథనో మీకే తెలవాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.